హైందవుల పేర్లు చెప్పుకుంటున్న మతోన్మాదులు. హైందవులు నేను ఎప్పుడన్నా వాళ్ళ పేరు వాడుకుంటున్న మతోన్మాదులు. హైందవులు చాలా మంచి హిందూ సహోదరులను మేము గౌరవిస్తాం. వాళ్ళ పేర్లు చెప్పుకొని లబ్ధి పొందుతున్నటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటే చేయనివ్వకుండా అడ్డుపడి బస్సు పగలగొట్టి కరపత్రాలు చింపి పాటల పుస్తకాలు చింపేసి కర్రలతో కొట్టి బలవంతంగా షొట్టు పట్టుకొని బొట్టు పెట్టి జై శ్రీరామ్ అన్న నినాదం చెప్పకపోతే మిమ్మల్ని చంపుతామని బెదిరించి ఇంత గందరగోళం చేసి మొత్తానికి వాళ్ళు అనుకున్నట్టుగా చేసి వెళ్ళిపోయారు. ఇంత రాద్ధాంతం చేసి ఇప్పుడు ఇది జరిగి కరెక్ట్గా 3 రోజులు అవుతుంది. దీనికోసం అందరూ మాట్లాడుతున్నాం. నేను మాట్లాడతాను, మిగిలిన నా తోటి సేవకులు మాట్లాడతారు, యూట్యూబర్స్ మాట్లాడతారు, అందరూ మాట్లాడుతారు. ఈ టైంలో యుద్ధం కూడా జరుగుతుంది. నేను యుద్ధం గురించి మాట్లాడుతున్నాను. ఇజ్రాయెల్ని సంప్రదించినప్పుడు మాకు హెల్ప్ కావాలి, మాకు మీ సపోర్ట్ కావాలి, ఇలా పాకిస్తాన్ మీద మేము దాడి చేయాలి, ఉగ్రవాదుల్ని మేము పూర్తిగా అంతం చేయాలనుకున్నప్పుడు ఇజ్రాయెల్లో తయారైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మిజైల్స్ 2 స్పాంజ్ బాంబ్ అనేది ఒకటి, తర్వాత స్పైస్ 2020 ఈ 2 వెపన్స్ మన భారతదేశానికి ఇచ్చారు. ఇవే వాళ్ళ మీద దాడి చేశారు, ఇవే వాళ్ళ మీద వేశారు. సో ఇజ్రాయెల్ ఎవరు? క్రైస్తవులే కదా, దేవుని బిడ్డలే కదా, మరి వాళ్ళు సపోర్ట్ చేశారు. మేము దాన్ని హ్యాపీగా స్వీకరిస్తున్నాం.